ఒక ఎగ్ బ్యాగ్ 180 రూపీస్. అంటే వంట చేసుకున్నాం మన తెలంగాణ స్టైల్లో. ఎట్లయింది ఐస్ డేవోషన్. చిన్న వాటర్ క్రాసింగ్ అయితే వచ్చింది. ఐస్ ఎట్లా కట్టిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యాంగాంగ్ లేక్. మనమైతే నైట్ ఇక్కడనే రూమ్ తీసుకున్నాం ప్యాంగాంగ్ లేక్లో. ఈ రూమ్ వచ్చేసి లేక్ వ్యూ రూము. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి లేక్ కనబడుతుంది. ఈ రూమ్ వచ్చేసి మనకు 1300 రూపీస్ అయితే అయింది 1 డేకి. నైట్ అయితే ఫుల్ చలి, మొత్తం పెద్ద పెద్ద దుప్పట్లు వేసుకుని మనం ఏది ముట్టినా చల్లగానే ఉంది ఇక్కడైతే. ఇక్కడ నుంచి అయితే ఈరోజు పాంగ్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ టైం అయితే 10:20 అవుతుంది. పాంగ్ ఎన్ని కిలోమీటర్ ఉందో కూడా తెలియదు మాకు. టైం అయితే 11 అవుతుంది. ప్యాంగాంగ్ లేక్ నుంచి అయితే బయలుదేరినాము. ఇప్పుడే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తిందామని పోతే బ్రెడ్ ఆమ్లెట్ లేదు, ఎగ్ మ్యాగీ ఉందన్నాడు. ఎగ్ మ్యాగీ తిన్నాక బిల్లు చూస్తే ఒక్కొక్క ఎగ్ మ్యాగీ 180 రూపీస్ అంట. ముగ్గురం తిన్నాం. చానక్క అన్న అని ఒక ఆయన కలిసిండు అనమాట ఇక్కడ అమీన్పూర్ అంట. అన్న నేను మనోడు ముగ్గురం తిన్నాము. బిల్లు అన్ననే కట్టిండు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకా అంటే మన తెలంగాణ నుంచి ఇంకో ఇద్దరు కూడా కలిసిర్రు. వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు అనమాట బుల్లెట్ మీద. మొత్తం లేక్ అయితే మొత్తం అక్కడక్కడ కలర్గా ఉంది లేక్. బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, వైట్ ఉంది, అన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట ఈ కొండల మీద ఆ లేక్లో. నైట్ అయితే ఫుల్ చలి ఉండే. నైటు దగ్గర 12 రోజులు అయిపోయింది మన స్టేట్ ఇడిచేసి మేము. అందుకని చెప్పి ఇంకా ఫుడ్ ఏదో ఒకటి తింటే పడతలేదని మన క్లాసిక్ పైన ఇద్దరు వచ్చిరన్న కదా, వాళ్ళేమో మనమే ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఇక్కడ కిచెన్లో మాట్లాడారు. అయితే మనోడు నేను కలిసి, అంటే మనోడు ఎక్కువ వండిండు, నేను కటింగ్స్ అవి చేసిన. ఇద్దరం కలిసి అయితే కర్రీ చేసినాము. రైస్ వాళ్ళే వండిచ్చిర్రు. మొత్తం కలిసి తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నైట్ బాగా గట్టి తిన్నాం ఇక 4 రోజుల తర్వాత నైట్. లేక్లో వాటర్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి, కానీ అవి తాగడానికి పనికిరా అంట. ఉప్పు నీళ్ళు అంట. అంటే ఈ నార్మల్ సముద్రంలో ఉండే ఉప్పు కాకుండా ఇది కొంచెం ప్యూరిఫైడ్ మంచి ఉప్పు ఉంటుందంట. ఆ వాటర్ అంట ఇది. ఇవ్వండి ఇక్కడ అందులో మన ఇండియా ఫ్లాగ్ ఉంది. చాలా చలి అబ్బా. నిన్నైతే ఏ ముట్టుకున్నా చలే. వాళ్ళు బ్లాంకెట్స్ ఇచ్చిర్రు. బ్లాంకెట్ మొత్తం చల్లగా ఉండే. తర్వాత మా దగ్గర కూడా నార్మల్ దుప్పట్లు 2 ఉండే, అవి చల్లగా అయిపోయినాయి. అమ్మో ఫుల్ చలి. ఇప్పుడు కూడా అంతే చలి వస్తుంది. ఈ రోడ్ అయితే మనం నిన్న వచ్చిన రోడే. ఇప్పుడు చాణక్య అన్న కలిసింది కదా, ఆయన అయితే బైక్ డైరెక్ట్ లేదాక ఫ్లైట్లో వచ్చి అక్కడ నుంచి రెంట్కి తీసుకున్నాడంట బైకు. పర్ డే వచ్చేసి 2000 రూపీస్ అంట. మొత్తం పెట్రోలు, పర్మిట్లు అన్నీ మనయే. ఎంత పెద్ద క్యారీలు చూడండి ఆ బండికి. కేరళ నుంచి వచ్చారు. నిన్నటి వీడియోలో వచ్చినాం కదా, అదే రోడ్ ఇది. లాస్ట్ వీడియోలో వచ్చింది. రోడ్స్ అయితే ఫుల్ క్రేజీ ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఎవరైతే ఐపాడ్ డ్రైవర్స్ ఉంటారో బాగా ఒకటేసారి స్పీడ్గా స్లోగా అట్లా చేస్తారు చూడు, అట్లాంటి వాళ్ళు మాత్రం చేయొద్దు ఇక్కడ. ఎందుకంటే అన్నీ మన కంట్రోల్లో ఉండవు. ఇంకొక ఆఫ్ రోడింగ్ తీసుకున్నాము. ఇవన్నీ ఇట్లాంటి దగ్గర అయితే ఇసుకలలో బాగా స్కిడ్ అవుతుంది. ఎక్కువ ఉన్న తావాలి. ఇక్కడ లైట్గా ఉంది ఇసుకే, కానీ అంత అయితే లేదు. ఉంది కదా, హోండా సైన్ మీ వచ్చిండు ఆయన. వెస్ట్ బెంగాల్ వెహికల్ ఇది. వీళ్ళ గ్యాంగ్ ఉంది వెస్ట్ బెంగాల్ది. ఇక్కడ హోండా సైన్ ఉంది. ఇంత దీనికన్నా ముందు పల్సర్ ఉంటుంది 150. కానీ సినిమా షూట్ అయిందని చెప్పినాం కదా, ఇక్కడనే టైం ల్యాబ్స్ పెట్టినా కూడా నేను గీనే. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగారు నా బైక్ పైన. ఇక్కడ బైక్ ఎడుగుదామని పెడితే
వాళ్ళందరూ ఫోటో దిగుతారు అని చెప్పి కడగలేరు. నిన్న ఆగినాం కాబట్టి ఆగుతలేదు మేము. వచ్చేసి దుర్బుక్. మనం నిన్న వచ్చింది ఇట్లా రైట్ సైడ్ నుంచి లోపలికి వచ్చినాము. ఈరోజు లెఫ్ట్ తీసుకొని పైకి అయితే పోతున్నాము. మన పక్కనే రివర్ అయితే వస్తూ ఉంది. ఇక పైకి వెళ్ళిన కొద్దీ ఇంకా చలి పెరుగుతుంది. ఇక్కడ పైన మంచు కొండలు ఉన్నాయి. ఇప్పుడు మనం మంచి దాకా పోవాలనుకుంటా. పోండి అక్కడ చూడండి, అక్కడ మధ్యలో ఐస్ అయిపోయింది. ఆడ అంత కూల్ ఉంది ఇప్పుడు. ఇక్కడ ఇప్పుడే మన పాండిచ్చేరి రైడరు మేము ముగ్గురం కలిసి ఇది కొద్దిసేపు ఆగినాము. ఒక 5 minutes మాట్లాడినాము. మనోడు అటు వెళ్ళిపోయిండు. మనోడేమో కార్గిల్ కార్గిల్ పోతుండంట. మేమిద్దరం మనాలి పోతున్నాము. మనోడు చెప్తున్న సర్చ్లో ఆగండి, సర్చ్ బాగుంటుంది, 200 స్టేయింగ్ కూడా ఓన్లీ 200 rupees per bed తీసుకుంటారు అన్నాడు. చూస్తాం, వీలైతే సర్చ్లో ఆగుతాము, లేదంటే పాంగ్లో ఆగుతాం. మనోడేమో మనాలి సైడ్ నుంచి వచ్చిండంట, మేమేమో శ్రీనగర్ నుంచి వచ్చినాము. నాగపూర్ దగ్గర కలిసి ఉన్నాం మాకు డే 1లో. ఇక్కడ ఇంత ఎండ ఉంది కానీ ఫుల్ చలి. ఇంకోటి కింద లేక్ లాగా ఉంది. ఇక్కడ ఎక్కువ వాటర్ నిలబడ్డాయి అంటే ఇక్కడ చిన్న బోటింగ్ కూడా ఉంది దానిలో. మన చుట్టుపక్కల మొత్తం కింద కూడా అక్కడ ఐస్ అయింది. చుట్టుపక్కల గట్ల మీద మొత్తం ఐస్ ఉంది. అమ్మో, మధ్యలో అయితే ఫుల్ చలి ఉంది. అదిగోండి మన ముందు లేక్, అక్కడ లేక్ మొత్తం ఐస్ అయిపోయింది. మన లెఫ్ట్ సైడ్లో లేక్ ఎట్లా అయింది ఐస్. డైవర్షన్. అమ్మో, రోడ్డు వరకు నడుస్తుందో ఏమైందో మళ్ళా. చిన్న వాటర్ క్రాసింగ్ అయితే వచ్చింది. మన చూడండి ముందు పైన కింద 2 సైడ్లో మంచిగా ఉంది. రోడ్ మాత్రం ఫుల్లీ అడ్వెంచరస్ ఉంది ఈరోజు. అస్సలు రోడ్ లేదు. ఎక్కడనో లాస్ట్ ఒక 15-20 kilometers నుంచి వస్తున్నాం ఇట్లాంటి రోడ్లో. గుట్ట కింద నుంచి వస్తున్నాము. ఈ గట్ట పైన మాత్రం ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ, ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం బాగా వస్తుంది. ఎవ్రీ ఒక 10 minutes ఒకసారి 10 minutes ఒకసారి అయితే హెల్మెట్ వైజర్ అయితే లేపి ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తుంది. మొత్తం ఎప్పుడిప్పుడు ఎండ వస్తుంది కదా, ఆ వాటర్ లాగా ఆరుతున్నాయి. ఢిల్లీ అటు పోవచ్చు కదరా నాయన. మొత్తం ఇట్లా వాటర్ లాగా కారి, ఆ కారిన దానికే అట్లనే ఐస్ అయిపోయింది. ఇక్కడ గట్టిగా ఆరుతున్నాయి నీళ్ళు. ఈ లైట్స్ మొత్తం కిందకి వేస్తున్నారు.
గట్టిగా వాడుతున్నాయి ఇక్కడ. కింద మొత్తం ఐస్ ఎట్లా కట్టిపోయింది. మొత్తం ఐస్ కారి కారి అట్లా కారేటప్పుడు కూడా అట్లనే అయిపోయింది అది గట్టిగా. ఎట్లుందంటే ఏదో డీప్ ఫ్రీజ్ ఓపెన్ చేసుకుని డోర్ పక్కనకైనా పోయినట్టుంది ఇది పక్కన వచ్చి పోతే. Crossing. వాడెక్కడున్నాడు? వెళ్ళిపోయినట్టుండగా. ఇక్కడ బాగుంది ఇవ్వండి, వాటర్ స్పీడ్కి వెళ్తున్నాయి మంచి గట్రి కింద. ఇక్కడ నుంచి చూస్తే కింద రోడ్డు పర్లేదు మంచిగా ఉంది అనిపిస్తుంది. బాగుంటే మంచిగా ఉండే. ఇంకా 30 కిలోమీటర్స్ ఇదే రోడ్లో వెళ్ళిన తర్వాత నేషనల్ హైవే నెంబర్ 3 పైకి అయితే డైవర్షన్ అవ్వాలంట. ఈ రోడ్ అయితే చాలా డేంజరస్గా ఉంది. ఆవిడైతే నాకు వెనకాల లేడు ముందు లేడు, ఏడుండో తెలియదు. ఇంకా 30 కిలోమీటర్స్ ఈ రోడ్లో అంటే చుక్కలే. అంట ఇక్కడ పెట్రోల్ బంకులు లేవు, పెట్రోల్ అడిగిసిపోతున్నాయి అర్థమవుతలేదు. ఆర్మీ వెహికల్స్ కోసం కింద పోతున్నాయో ఏమో. ఒక్క రైట్ సైడ్లో అయితే మంచి రోడ్ కనబడుతుంది. ఇంకా కొంచెం దూరం పోతే మంచి రోడ్ ఎక్కేస్తాం. అక్కడ విజయాకన్ వేసారు కదా రోడ్స్, వాళ్ళ రోడ్స్ అయితే బాగానే కంప్లీట్ చేసారు. ఇది హిమాంక్ అంట ఈ ప్రాజెక్ట్ చేసేటోళ్ళు, వీళ్ళు ఇంకా ఏం చేయలేరు. అమ్మ శాంతి అంట ఎవరి పేరు. ఇక్కడైతే ఆగుదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి, మంచిగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ కూడా ఇబ్బంది కాదు. మనోడు ఏడున్నాడో తెలియదు, ఫోన్ చేసి అయితే అడుగుతా. దగ్గర దగ్గర ఒక 40 కిలోమీటర్స్ నుంచి అయితే నాకు కనబడతలేడు. ఇక్కడైతే ఆగి ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది. మళ్ళీ ముందుకు వెళ్ళిండా నా వెనకాల ఉన్నాడా నాకు అర్థం అవుతలేదు. నుంచి కారు అయితే 5 కిలోమీటర్స్ ఉంది. కారులో పెట్రోల్ బంక్ ఉంటుందంట. మన దాంట్లో హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉంది, ప్లస్ క్యాన్ కూడా ఉంది, కానీ పెట్రోల్ అయితే కొట్టించేస్తాం. మళ్ళీ కారులో నుంచి కొట్టించినామంటే అక్కడ నుంచి 320 కిలోమీటర్స్ దాకా పెట్రోల్ బంక్ అయితే ఉండదంట.
ఇప్పుడే ఇక్కడ ఒకైనా కలిసి చెప్పిండు నాకు. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కారులో కార్డు తీసుకుంటారా లేదా అని నాకు తెలియదు, ఎందుకంటే నా దగ్గర అయితే క్యాష్ లేదు. అంతా కలిపి ఒక 500 ఉంటుంది అనుకుంటున్నా. రోడ్ అయితే సూపర్ ఉంటుందంట ఇక్కడ నుంచి, సేమ్ ఇదే రోడ్ ఉంటుందంట పాంగ్ దాకా. ఇక పాంగ్ నుంచి అక్కడ ముందుకు ఎట్లా ఉంటుందో అడగలేదు నేను, అడుగుదాం. కార్డ్ అమ్మ ఉందప్ప, ఫుల్ కొట్టిచ్చేసేయాలి. మన కోసం ఇక్కడ దగ్గర 2 hours కూర్చున్నా. ఇప్పుడు వచ్చిందంట వెనకాల పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ ఆడ ఉండంట, ఆడనే ఉండని చెప్పిన. మళ్ళీ బయలుదేరినాం ఇక్కడ నుంచి. ఫస్ట్ టైం అని తినేసి బయలుదేరాలి, తినలేము ఇంకా పొద్దునైతే అక్కడ మ్యాగీ తిన్నాం కదా, తర్వాత ఇంకేం తినలేదు. మిలిటరీ స్టేషన్ కుర్రు అంట. నాకు కావాల్సింది రాజు బూట్ షాప్ కాదులే. మన స్పీడ్ వస్తుంది అక్కడ 36, సేమ్ 30 అంటే ఒక 2 అటు ఇటు 40 అంటాం. పెట్రోల్ క్యాన్ ఉంచుకున్నా కానీ అసలు క్యాన్ అవసరమే రాలేదు నాకు ఇప్పటి వరకు కూడా. ఇంకా హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉండే అక్కడ. కొంచెం పావు లీటర్ అంతా మనం దాంట్లో మిగిలిన డబ్బులదే పావు లీటర్ పోసినాం నా దాంట్లో, పావు లీటర్ తీసేసినా కానీ ఇంకా 3 లీటర్స్ కన్నా ఎక్కువనే ఉండే నా బండ్లో పెట్రోల్ అయితే. ముందైతే ఏదో చెక్ పాయింట్ ఉంది, కానీ ఎవరైతే లేరు, చూద్దాం. C7 అంటే ఇక్కడ నుంచి రోడ్ మాత్రం స్ట్రైట్గా మంచిగా ఉంది. ఎక్కడైతే ఆపిర్రు బైక్ ఎంట్రీ చేయాలంటారు అక్కడ. CS09 FU 4243. చెక్కింగ్ అయితే అయిపోయింది. మనాలి అయితే రైట్ అంట. అక్కడ ఏం లేదు, ఓన్లీ మొబైల్ నెంబర్, పేరు, బైక్ నెంబర్ అవి రాసుకున్నారు. వాటర్ అయితే కింద క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ మీదకి నచ్చే వాటర్ ఎట్లా పడేసారు ఇక్కడ, డైరెక్ట్ అట్లా వాడుకుంటారు వాళ్ళు కాలువలా కట్టుకొని, కిందకి వెళ్తున్నాయి అవి. ఫైవ్ 24 అవుతుంది టైము. వెదర్ అయితే ఫుల్ కూల్ అయింది. రోడ్ మాత్రం సూపర్ ఉంది. ముందు ఎట్లా ఉంది ఆల్రెడీ రోడ్ చూస్తే ఇంతకుముందు వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఒక 2 days కింద ఇట్లనే ఉండే అది కూడా. అబ్బా మొక్కాన్ మీద ఎండ పడితే ఎంత హాయిగా ఉందంటే, మళ్ళీ వెళ్ళిపోయి ఎండ. మీరు అనే విలేజ్ ఇంకా మనకు 7 kilometers ఉందంట. ఒకవేళ మీరు పెద్దగా ఉందనుకోండి, అక్కడ ఏమైనా తినేయాలి. టైం అయితే 5:27 అవుతుంది. ఈరోజు అనుకున్న డెస్టినేషన్ కనుక వెళ్తే ఈరోజు మనం లదాఖ్ వదిలి వెళ్ళిపోతాము. లదాఖ్ నుంచి హిమాచల్ ప్రదేశ్కి వెళ్తాము. చూద్దాం, ఒకవేళ మనోడు ఏమంటాడో, మనకి ఎక్కువ చలి అట్లా అవుతుందని ఆగిందనుకో ఆగిపోతాం. అక్కడెక్కడ రా అన్నా.
వీళ్ళు చూడండి ఇంత పెద్ద కొండల మధ్యలో గుడిసేసుకున్నారు. చూడండి బాక్స్ లాగా డాంబర్ ఎత్తుకుపోయారేమో ఇట్లా పగలు పట్టిన. మీరు విలేజ్ మీరు 0 పంజాబ్ నుంచి వచ్చిన వెహికల్కి ఏమో అయింది. ఇట్లా ల్యాండ్ స్లైడ్ అవుతుందని ఇట్లా బోర్డు పెట్టిరు కదా, ఇక్కడ ఇట్లాంటి బోర్డ్స్ పెట్టిరు. మనాలి 409 సార్చు 189 అంట. ఉంది లేయర్గా ఏదో బండ ఇట్లా ఉన్నట్టుగా. ఇప్పుడు వెళ్తున్న హైవే వచ్చేసి నేషనల్ హైవే 3. ఇది మనకి ఇప్పుడు ముందు లాటో అనే ఊరు వస్తుందంట 3 కిలోమీటర్స్ తర్వాత. చూద్దాం ఆ ఊరన్న పెద్దగా ఉందా లేదో. వెల్కమ్ టు విలేజ్ యాప్ లాటో. ఇదే లాటో అంట. చిన్న చిన్న విలేజెస్ బాగానే ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు మంచి పంటలు పండిస్తున్నారు. ఏముంది వివి ఇక్కడికి ఆ కొండ. कंट्रोल भी अचार चाहिए अचार अचार हाँ जी जी। खत्म। इधर रूम कितना है आपके पास? रूम 1000 का 1000 वन डे के लिए 1000 भी है 800 भी है. లాటో అనే విలేజ్లో అయితే ఆగినాము. ఇక్కడ నుంచి రేపు పొద్దున వెళ్దాం అనుకుంటున్నాము. ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఇదే మన రూమ్.